ఫ్రెండ్స్, నేనిప్పుడు మీకొక అతి పురాతనమైన కోటను, కిల్లా గుట్ట అంటాము. ఈ కిల్లా గుట్టను పరిచయం చేయబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎంట్రన్స్ మార్గము ఇది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించడం జరుగుతోంది. చూడండి, కోట బుర్జు అంటారు. ఇది లోపలకు ప్రవేశించే మొదటి మార్గము. తొలి ఏకాదశి రోజున ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం జరిగింది. వీరంతా కూడా కొండపైకి వెక్కి అక్కడున్న విశేషాలను చూసి తిరిగి వస్తున్న యాత్రికులు. రాళ్ళు చూడండి, ఎంత పెద్ద పెద్ద స్తంభాలు, పిల్లర్స్‌లా ఉన్నవో. ఇంత పిల్లర్స్ లాంటి రాళ్ళను ఎలా నిర్మించగలిగారో, ఎలా మరి ఆ రోజుల్లో క్రెయిన్ లాంటి వస్తువులు కూడా ఏమీ ఉండేవి కాదు. ఇవి గుర్రాల శాలలు. ఇలా ఎల్ టర్న్ అన్నమాట అది. ఈ కోట లోపల ఎంట్రన్స్ నుంచి లోపలకు రావటానికి సుమారు ఒక 50 మీటర్లు సుమారు ఉంటుంది. ఈ 50 మీటర్లు కూడా ఎన్ ఆకారపు మార్గాన్ని నిర్మించడం జరిగింది. ఇది ఎంట్రన్స్. ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఆ ప్రదేశాల్లో సైనికులంతా కూడా కట్టుదిట్టంగా కాపలా కాస్తూ ఉండేవారు. ఇది లోపలికి వెళ్ళే మార్గము. ఇక్కడ సైనికులు మరి వారికి కావాల్సిన గుర్రాలు, ఆయుధాలు ఇలాంటివన్నీ కూడా సిద్ధంగా. ఇప్పుడు అది గుర్రాల శాల. ఆ ఎదురు కొండ చూస్తూ ఉన్నాము. ఈ చూడండి, రాతితోటే నిర్మించడం జరిగింది. అన్నీ కూడా పెద్ద పెద్ద రాళ్ళు. మరి ఇంత హైట్ నిర్మించారు అంటే ఆ కాలంలో మనుషులు మరి ఎంత హైట్ ఉండుంటారో అర్థం చేసుకోవచ్చు మనం. మినిమము 7-10 ఫీట్ల హైట్ వరకు కూడా ఉండొచ్చు. ఆ కొండపైన ఈ రాజ్యాన్ని పాలించిన రాజు ఉన్నారు. చిలక జోస్యము. తొలి ఏకాదశి రోజున ఇక్కడ ఒక తిరునాళ్ళ లాంటి వాతావరణము ఉంటుంది. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి కొండపైకి వెళ్ళి ఆ కొండపై ఉన్న విశేషాలను చూసి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. ఎత్తైన చెట్లతోటి, పచ్చని ఆకులతో నిండిన చెట్లు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. మెట్లు చూస్తూ ఉన్నాము. రాతితో నిర్మించిన మెట్లు. ఇవన్నీ కూడా మెట్లు దూరంగా ఒక 3 మెట్లు, 4 మెట్లు ఉంటాయి. తర్వాత మళ్ళీ ఒక 10 ఫీట్లు ప్లాట్ లాగా ఉండటం జరుగుతుంది. ఎందుకంటే ఈ మెట్లపై నుండి ఆ రోజుల్లో రాజుగారు గుర్రంతోటి ఆ మెట్లపై నుంచే పైకెక్కేవాళ్ళట. చూడండి, శత్రువులు కొండపైకి ఎక్కడి నుండి రాకుండా ప్రహరీ లాంటిది నిర్మించడం జరిగింది. ఈ పెద్ద పెద్ద మెట్లు కాకుండా సింపుల్‌గా ఉండటం వల్ల గుర్రాలు ఈజీగా కొండపైకి ఎక్కగలుగుతూ ఉండేవి. వీరంతా కూడా కొండపైకి వెళ్ళి చూసి అక్కడ ఓ రామాలయము, శివాలయం లాంటివి కూడా నిర్మించడం జరిగింది. గ్రీనరీతో పచ్చగా కలర్‌ఫుల్‌గా కనపడుతూ ఉన్నది. ఆ గ్రీనరీ నడుమ మెట్ల మార్గము గుండా కొండపైకి ఎక్కి కొంత దూరం పోయిన తర్వాత ప్లాట్ లాంటి మార్గం. ఈ ప్రదేశము సెకండ్ ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ కూడా సైన్యం కాపలా ఉంటూ ఉంటారు. ఇలా మరి కొంత దూరం ప్రయాణించిన తర్వాత థర్డ్ పాయింట్. అది దాటిన తర్వాత ఇక కొండపైకి వెళ్ళి ఆ రాజులు నివాసం ఉన్న ఇళ్లను, మరి వాళ్ళు నీటి కోసం వాడిన కోనేరు, వాళ్ళు పూజ చేసిన ఆలయాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. కొండపై రాళ్ళు చూడండి, ఓ బండ మీద మనం మనుషులు క్రెయిన్‌తో పెట్టినట్లే ఉన్నవి. ఇది ద్వారము, అంటే కొండ దగ్గరకు వస్తున్నాము అన్న గుర్తుగా ద్వారము కట్టడము. కొండకు రౌండ్‌గా ఇలా ఇంటికి మనం ప్రహరీ గోడ ఎలా ఉందో అలా నిర్మించడం జరిగింది. యారో మార్క్‌తో చూపించడం జరుగుతూ ఉంది. కింద కూడా చూడండి, ఎక్కడైతే ఎక్కి రాగలుగుతారు అనుకుంటారో ఆ ప్రాంతాలన్నీ కూడా ప్రహరీలాగా మూసేస్తూ కవర్ చేసుకున్న దృశ్యాలు చూసాం మనం. ఈ మెట్ల మార్గం గుండా ప్రయాణించిన తర్వాత మూడో ఎంట్రన్స్ అన్నమాట. కోట దగ్గరకు వచ్చింది అన్న గుర్తుగా అక్కడ ఒక ఎంట్రన్స్ ఫైనల్ అన్నమాట. అది దాటితే ఇక ఆ కొండపైకి పూర్తిగా వెళ్ళినట్టు లెక్క. అక్కడ కూడా కట్టుదిట్టంగా సైన్యం ఉంటారు. 1, 2 మార్గాలను ఛేదించుకొని శత్రువులు వచ్చారంటే వాళ్ళని తుదిముట్టిస్తారు. ఇది ఆ కాలంలో రాజులు నిర్మించుకున్న ఇల్లు. కోట బురుజు చూస్తున్నాం మనం. ఈ కోట బురుజు సందుల్లో కాపలా ఉండి వచ్చే శత్రువుల మీద దాడి చేసి తుదిముట్టిస్తారు. ప్రహరీ అన్నమాట. రాజ్యములోకి శత్రువులు ప్రవేశించకుండా కొండ చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశారు. నిరంతరముగా ఉండే నీటి చెరువులను ఏర్పాటు చేసుకున్నారు. చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే
దేవరకొండ కోటను రాజ్యముగా చేసుకొని తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ఇది సుమారు 13, 14 శతాబ్దం కాలానికి చెందినదిగా చెప్తూ ఉంటారు. ఈ కోట 3 కొండలతో చుట్టబడి 7 కొండలు కలిసి ఉన్నవిగా చెప్తూ ఉంటారు. రేచెల్ల యలమ రాజులు నిర్మించినట్లు, ఆ తరువాత కాకతీయ రాజులు రాజ్య విస్తీర్ణంలో భాగంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. శత్రువులకు దుర్భేద్యమైన బలమైన కోటగా ఈ కోటను చెప్తారు. ఎందుకంటే సుమారు 500 మీటర్ల ఎత్తు ఉండటం వల్ల శత్రువులు ప్రవేశించడానికి కష్టతరంగా ఉంటుంది. అంత కొండపైన కూడా 520 ఎకరాల విస్తీర్ణమును కలిగి ఉన్నది. అందువల్ల వ్యవసాయ భూములు, ఉద్యానవనాలు, నివాస స్థలాలు, రాజులు, సైనికులు, గుర్రాల శాలలు, ధనాగారాలు ఇలాంటివన్నీ కూడా ఈ కొండపైనే నిర్మించుకోవడం జరిగింది. ఆనాటి కట్టడాలను చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కట్టడాలు ఈ భాగాలలో సైనికులు నిలబడి నిరంతరం పహరా కాస్తూ రక్షణ చేస్తూ ఉంటారు. అద్భుతంగా నిర్మాణాలు ఈనాటికి కూడా ఉన్నవి అని చెప్పొచ్చు. అంత పెద్ద పెద్ద బండరాళ్ళను ఆ కాలంలోనే మరి ఎలా ఏర్పాటు చేశారో అద్భుతం అని చెప్పొచ్చు. అయితే ఇప్పటి పరిస్థితి చూసినట్లయితే అధ్వానంగా ఉన్నది. శిథిలావస్థకు చేరుకొని పూర్తిగా పర్యవేక్షణ అనేది కరువై ఉండటం వల్ల, అంతేకాకుండా కొందరు దుండగులు గుప్త నిధుల కోసం ఇవన్నీ కూడా పాడు చేయడం జరిగింది అని చెప్తూ ఉన్నారు. ఆనాటి కలకలలాడిన నీటి చెరువులు కూడా ఎండిపోవటము, చెట్లు పొదలతో నిండటం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒకసారి ఈ ప్రాంతాన్ని సందర్శించండి.